Hello everyone, welcome to Dakshin Academy. Today let us discuss about types of reinforced sections, moment of resistance, balanced minimum and maximum percentage of steel. Okay, so first is types of reinforced section. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనం ఎంత రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని, స్టీల్ ఎంత ప్రొవైడ్ చేసుకున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని కాంక్రీట్ ఫెయిల్ అవుతుందా, స్టీల్ ఫెయిల్ అవుతుందా, లేదంటే రెండు ఒకేసారి బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్ ఒకేసారి ఫెయిల్ అవుతాయా అనేది డిపెండ్ అవుతుంది. దేనిపైన బేస్ చేసుకొని మనం పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేసుకుంటున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని. ఓకే, సో మనకి ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాంక్రీట్ ఫెయిల్ అవ్వడం ఒకటి, లేదంటే స్టీల్ ఫెయిల్ అవ్వడం ఒకటి, లేదంటే రెండు సైమల్టేనియస్గా ఫెయిల్ అవ్వడం ఒకటి. సో 3 కేసెస్కి 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఏది ఫస్ట్ ఫెయిల్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని 3 టైప్స్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటి అంటే బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్ అట్ ఏ టైం ఫెయిల్ అయ్యేదాన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అని అంటాం. ఓకే, ఈ బ్యాలెన్స్డ్ సెక్షన్లో ఏమవ్వాలి, బోత్ స్టీల్ అండ్ కాంక్రీట్ ఒకేసారి ఫెయిల్ అవ్వాలి. ఒకేసారి ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి, బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్ వాటి పర్మిసిబుల్ స్ట్రెసెస్ని, ఎంతైతే అలవబుల్ స్ట్రెసెస్ ఉంటాయో ఈ అలవబుల్ స్ట్రెసెస్ని ఒకేసారి రీచ్ అయితే అట్ ద సేమ్ టైం రెండు ఒకేసారి ఫెయిల్ అయినట్టు తీసుకుంటాం. సో అప్పుడు ఆ సెక్షన్ ఏమంటాం మనం, బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటాం. బ్యాలెన్స్డ్ సెక్షన్లో ఏమవుతుంది, సో యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్, ఓకే, ఈ ఎక్స్యూ మ్యాక్స్, ఓకే, బ్యాలెన్సింగ్ సెక్షన్ దీంట్లో ఏమవుతుంది, ఎక్స్యూ మ్యాక్స్ అనేది నిన్న మనం క్లాస్లో చూసాం కదా, ఎక్స్యూ మ్యాక్స్ డిరైవ్ కూడా చేసుకున్నాం సిమిలర్ ట్రయాంగిల్స్ యూస్ చేసుకొని. ఓకే, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్యూ మ్యాక్స్ డిరైవ్ చేసుకున్నాం కదా. ఈ ఎక్స్యూ మ్యాక్స్ అనేది యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎక్స్యూ ఈక్వల్ టు ఈ ఎక్స్యూ మ్యాక్స్కి రీచ్ అయింది అనుకోండి. యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఎలా కనుక్కుంటాం మనం, కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ తీసుకుంటే మనకు యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ వస్తుంది. ఓకే, సో కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏంటి, 0.36 FCK B ఇంటూ ఎక్స్యూ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ అంటే ఏంటి, 0.87 FY AST. ఓకే, సో ఇవన్నీ సాల్వ్ చేసుకుంటే ఎక్స్యూ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్యూ వాల్యూ కనుక ఎక్స్యూ మ్యాక్స్ వాల్యూ ఉంది కదా నిన్న కనుక్కున్నాం ఎలాగా, FE 250కి అయితే 0.53D, FE 415కి అయితే 0.48D, FE 500కి అయితే 0.46D. ఓకే, సో ఈ 3 వాల్యూస్తో మనం ఈ ఎక్స్యూ కనుక్కున్నప్పుడు ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు సెక్షన్ అనేది అంటే బ్యాలెన్స్డ్ సెక్షన్, బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్ ఒకేసారి ఫెయిల్ అవుతాయి అని అర్థం. ఓకే, సో నిన్న మనం ఏం చేసాము, మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములాకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, M ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెవెరామ్ తీసుకున్నాం. లెవెరామ్ అంటే ఎంత, ఎఫెక్టివ్ డెప్త్ మైనస్ 0.42 XU తీసుకున్నాం. ఓకే, సో ఫోర్స్ అంటే ఏంటి, కంప్రెసివ్ ఫోర్స్ ఆర్ టెన్జైల్ ఫోర్స్. కంప్రెసివ్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 0.36 FCK B ఇంటూ XU ఇంటూ D మైనస్ 0.42 XU తీసుకున్నాం. బ్యాలెన్స్డ్ సెక్షన్లో XU ఈక్వల్ టు XU మ్యాక్స్ అవుతుంది కాబట్టి XU ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం, XU మ్యాక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇవి బ్యాలెన్స్డ్ సెక్షన్లో కాంక్రీట్ స్టీల్ ఒకేసారి ఫెయిల్ అవుతాయి కాబట్టి మనం మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ MU లిమిట్ కనుక్కునేటప్పుడు బ్యాలెన్స్డ్ సెక్షన్లో ఎయిదర్ కాంక్రీట్ ఫోర్స్ ఇంటూ లెవెరామ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్టీల్లో డెవలప్ అయ్యే టెన్జైల్ ఫోర్స్ ఇంటూ లెవెరామ్ అయినా తీసుకోవచ్చు. స్టీల్లో ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది, 0.87 FY AST ఇంటూ లెవెరామ్లో XU ప్లేస్లో ఏం పెట్టుకుంటాం, బ్యాలెన్స్డ్ సెక్షన్ కాబట్టి XU ఈక్వల్ టు XU మ్యాక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సో బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బోత్ స్టీల్ అండ్ కాంక్రీట్ అట్ ఏ టైమ్ వాటి పర్మిసిబుల్ స్ట్రెస్ని రీచ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, XU ఈక్వల్ టు యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కుంటాం కదా, కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ వేసుకొని కనుక్కుంటాం యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. XU అంటే ఏంటి, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, సో ఈ XU ఈక్వల్ టు మనం కనుక్కున్న XU ఈక్వల్ టు XU మ్యాక్స్.
ఇది గ్రేడ్ ఆఫ్ స్టీల్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఈ XU ఈక్వల్ టు XU మ్యాక్స్ అయితే అప్పుడు సెక్షన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అని అంటాం. మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు MU లిమిట్ ఏదైనా కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లెవరామ్ అయినా వేసుకోవచ్చు, టెన్జైల్ ఫోర్స్ ఇంటూ లెవరామ్ అయినా వేసుకోవచ్చు. ఒకటేంటి XU ప్లేస్లో ఏం పెట్టుకుంటాం, XU మ్యాక్స్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇందాక MU లిమిట్ కనుక్కున్నాం కదా, అది దేనిపైన డిపెండ్ అవుతుంది, సో బోత్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది, గ్రేడ్ ఆఫ్ స్టీల్ పైన డిపెండ్ అవుతుంది. సో మనం ఈ ఫార్ములాలో ఇక్కడ XU మ్యాక్స్ ప్లేస్లో ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ FE 250 గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఇచ్చారనుకోండి క్వశ్చన్లో, XU మ్యాక్స్ ప్లేస్లో 0.53D సబ్స్టిట్యూట్ చేసుకుంటే బోత్ ఇక్కడ రెండు చోట్ల XU మ్యాక్స్ ప్లేస్లో 0.53D సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు MU లిమిట్ ఏమవుతుంది అంటే 0.148 FCK BD² అవుతుంది. నెక్స్ట్ అదే సేమ్ XU మ్యాక్స్ ప్లేస్లో 0.48D సబ్స్టిట్యూట్ చేసుకుంటే MU లిమిట్ ఏమవుతుంది, MU లిమిట్ ఈ వాల్యూ 0.138 FCK BD² అవుతుంది. FE 500 ప్లేస్లో 0.46D తీసుకుంటే XU మ్యాక్స్ 0.53D వేసుకుంటే, ఇది 0.46D వేసుకుంటే మన కోఎఫిషియంట్ ఎంత 0.133 FCK BD² అవుతుంది. సో ఇవి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా అయినా అడగచ్చు MU లిమిట్ అనేది. లేదు అంటే మనకు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, గ్రేడ్ ఆఫ్ స్టీల్, విడ్త్, టోటల్ డెప్త్ ఆర్ ఎఫెక్టివ్ డెప్త్, క్లియర్ కవర్ ఇచ్చి ఎఫెక్టివ్ డెప్త్ కనుక్కొని ఆ తరువాత మనం ఈ MU లిమిట్ అనేది కనుక్కోమని ఆ ఆన్సర్స్లో పిక్ చేసుకోమని కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్. సో ఇందాక మనం చెప్పుకున్నది బ్యాలెన్స్డ్ సెక్షన్ ఒక కేసు అయింది కదా, రెండు కాంక్రీట్ అండ్ స్టీల్ వాటి పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ని ఒకేసారి రీచ్ అవ్వడం. అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో ఏంటి అంటే మనకు యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ లెస్ దాన్ అంటే ఎంత, XU లెస్ దాన్ XU మ్యాక్స్ అవుతుంది. అంటే ఏంటి అంటే మనం బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఎంతైతే స్టీల్ ఇది ప్రొవైడ్ చేసుకుంటామో దానికంటే తక్కువ ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, స్టీల్ బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఎంతైతే కావాలో దానికంటే, ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ సెక్షన్, ఈ బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఎంత ఉంది, XU మ్యాక్స్ అయింది. అలా కాకుండా ఈసారి ఏం చేస్తాము అంటే ఇది తీసేసామనుకోండి. ఓకే, సో బ్యాలెన్స్డ్ సెక్షన్ కంటే తక్కువ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇటువైపు తక్కువైంది ఉన్నదానికంటే, సో న్యూట్రల్ యాక్సిస్ అనేది అప్కి వెళ్తుంది. ఓకే, సో ఈ డెప్త్ని మనం యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఉంది, ఇచ్చిన రెయిన్ఫోర్స్మెంట్కి XU ఉంది అంటే ఏమైంది, XU లెస్ దాన్ XU మ్యాక్స్ అయింది. సో ఈ XU లెస్ దాన్ XU మ్యాక్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే స్టీల్ అనేది ఫస్ట్ కాంక్రీట్ కంటే ఫస్ట్ దాని పర్మిసిబుల్ స్ట్రెస్ని రీచ్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లో. సో ఫస్ట్ ఏది దాని పర్మిసిబుల్ స్ట్రెస్ని రీచ్ అవుతుంది అంటే స్టీల్ రీచ్ అవుతుంది. కాంక్రీట్ ఇంకా అప్పటికి దాని పర్మిసిబుల్ స్ట్రెస్ని రీచ్ అయ్యి ఉండదు. కాంక్రీట్ ఎలా ఉంటుంది, అండర్ స్ట్రెస్డ్గానే ఉంటుంది. స్టీల్ ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంది. స్టీల్ని స్టీల్ ఫెయిల్ అయ్యేది ప్రైమరీ టెన్షన్ ఫెయిల్యూర్ అంటాం. ఇది చాలా గ్రాడ్యువల్గా ఫెయిల్ అవుతుంది. స్టీల్ ఎప్పుడు ఎలాంగేట్ అయ్యి ఇలా ఫెయిల్ అవుతుంది కానీ సడన్గా బ్రిటిల్ ఫెయిల్యూర్ కాదు స్టీల్ది. సో మనకు ఒక వార్నింగ్ అనేది ఉంటుంది స్టీల్ ఫెయిల్ అయితే. అదే కాంక్రీట్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, సడన్ ఫెయిల్యూర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు స్ట్రక్చర్లో స్టీలే ఫెయిల్ అవ్వాలి, కాంక్రీట్ ఫెయిల్ అవ్వకూడదు. అందువల్ల మనం డిజైన్ చేసుకునే సెక్షన్స్ అన్నీ మ్యాక్సిమం ఎలా డిజైన్ చేసుకుంటాం, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షనే తీసుకుంటాం. ఈ బ్యాలెన్స్డ్ సెక్షన్ కూడా ఇది థియరటికల్ డిజైన్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇది కూడా థియరటికల్ సెక్షనే కానీ ప్రాక్టికల్గా ఎప్పుడు మనం ఏ సెక్షన్ డిజైన్ చేసుకుంటాం, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షనే డిజైన్ చేసుకుంటాం. ఎందుకు, స్టీల్ ఫస్ట్ ఫెయిల్ అవుతుంది అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో, అది కూడా ప్రైమరీ టెన్జైల్ ఫెయిల్యూర్. ప్రైమరీ టెన్జైల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, గ్రాడ్యువల్గా దాని ఫెయిల్యూర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు స్టీల్ ఫెయిల్ అయినప్పుడు మనం మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు కూడా ఏ ఫోర్స్ యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, టెన్జైల్ ఫోర్స్ యూస్ చేసుకొనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టెన్జైల్ ఫోర్స్ అంటే ఏంటి, 0.87 FyAST ఇంటూ లెవరామ్ D మైనస్ 0.42 XU. XU ప్లేస్లో మనకు యాక్చువల్గా ఎంత ఉందో అదే ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే.
సో మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో కనుక్కోమంటే ఏ ఫార్ములా యూస్ చేసుకుంటాం, టెన్జైల్ ఫోర్స్ ఇంటూ లెవరామ్. ఈ ఎక్స్యూ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఇందాక చెప్పినట్టు కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్. కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఎలా వస్తుంది, 0.36 FCK B ఇంటూ XU. టెన్జైల్ ఫోర్స్ అంటే ఏంటి, 0.87 FY AST. ఓకే, సో మనకి XU ఈక్వల్ టు ఏమైంది, 0.87 FY AST డివైడెడ్ బై 0.36 FCK. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు XU వస్తుంది. ఈ XU వాల్యూ తీసుకొని వెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఇంకా మనకు క్వశ్చన్లోనే FY AST D అన్నీ ఇచ్చేస్తారు. XU ఒకటి మనం ఈ ఫార్ములా నుండి తీసుకొని వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్కి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కనుక్కోవచ్చు. థర్డ్ సెక్షన్ ఏంటి అంటే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. సో ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అంటే నేమ్లోనే ఉంది ఏంటి, ఇప్పుడు ఇది ఒక మన కాంక్రీట్ బీమ్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇందాక ఇది బ్యాలెన్స్డ్ సెక్షన్కి మనకి ఎంత రెయిన్ఫోర్స్మెంట్ కావాలి, అప్పుడు XU మ్యాక్స్. బ్యాలెన్స్డ్ సెక్షన్ కంటే ఇంకా ఎక్కువ రెయిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ XU అనేది ఇంకా డౌన్కి వస్తుంది XU మ్యాక్స్ కంటే. ఏమైంది, ఇప్పుడు XU గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ అయింది. XU గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ అయింది. సో XU గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే స్టీల్ దాని పర్మిసబుల్ స్ట్రెస్ రీచ్ అవ్వకముందే కాంక్రీట్ దాని పర్మిసబుల్ స్ట్రెస్ రీచ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఏది ఫెయిల్ అయిపోతుంది, ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్లో కాంక్రీట్ ఫెయిల్ అయిపోతుంది. కాంక్రీట్ ఫెయిల్ అయిపోవడం అంటే ఏంటి, ఇంతకుముందు మనం స్టీల్ ఫెయిల్ అయితే అది ప్రైమరీ టెన్జైల్ ఫెయిల్యూర్ అనుకున్నాం కదా. కాంక్రీట్ ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి, ప్రైమరీ కంప్రెషన్ ఫెయిల్యూర్ అవుతుంది. ప్రైమరీ కంప్రెషన్ ఫెయిల్యూర్లో డేంజర్ ఏంటి, టెన్జైల్ ఫెయిల్యూర్ స్టీల్ ఎలాగైతే గ్రాడ్యువల్గా ఉంటుందో అలా కాకుండా ఈ ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ ఎలా ఫెయిల్ అవుతుంది, సడన్గా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి IS 456-2000లో లిమిట్ స్టేట్ మెథడ్లో ఎక్కడ మనం ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అనేది డిజైన్ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ వాడు ఇచ్చిన లోడ్ కండిషన్స్కి XU గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ అయినప్పుడు దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాము అంటే బ్యాలెన్స్డ్ సెక్షన్గా డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ అనేది IS 456-2000లో డిజైన్ చేయకూడదు. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో డిజైన్ చేసేస్తాం మనం. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ కూడా ఉంటుంది, కానీ లిమిట్ స్టేట్ మెథడ్కి వచ్చేటప్పటికి మాత్రం ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అనేది డిజైన్ చేయకూడదు. ఎందుకు అంటే కాంక్రీట్ అనేది ఫస్ట్ దాని పర్మిసబుల్ లిమిట్ని స్టీల్ కంటే ముందే కాంక్రీట్ రీచ్ అయిపోతుంది. అంటే ఏంటి, కాంక్రీట్ ముందు ఫెయిల్ అయిపోతుంది. కాంక్రీట్ ఫెయిల్యూర్ అనేది సడన్ ఫెయిల్యూర్ కాబట్టి మనం ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ డిజైన్ చేయకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు XU ఈక్వల్ టు XU మ్యాక్సే తీసుకొని మన సెక్షన్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు 3 టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి, లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్. సో లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్డ్ సెక్షన్ కోసం మనం ఎంతైతే రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలో దాన్ని మనం ఏమంటామంటే లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అని అంటాం. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్, లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్. దీన్ని ఎక్కడి నుండి కనుక్కుంటామంటే కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ వేసుకోండి. కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ అంటే ఏంటి, 0.36 FCK B ఇంటూ లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఏమవుతుంది, ఓకే సపోజ్ B ఇంటూ ఫస్ట్ XUవే రాసుకుందాం, ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ అంటే ఎంత, 0.87 FY ఇంటూ AST. పర్సంటేజ్ అంటే దేంట్లో పర్సంటేజ్ అని, టోటల్ ఏరియాలో పర్సంటేజ్ అని. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అంటే దేంట్లో పర్సంటేజ్ అని, టోటల్ ఏరియాలో పర్సంటేజ్ ఎంత అని. సో టోటల్ ఏరియా అంటే మనం ఎఫెక్టివ్ డెప్త్ వరకు తీసుకుంటాం కదా, ఎఫెక్టివ్ దీని వరకు. సో ఈ డెప్త్ని మనం D అనుకుంటే ఈ విడ్త్ B అయిందనుకోండి. సో టోటల్ ఏరియా ఎంత, BD. సో లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఏంటి అంటే బై BD ఇంటూ 100 వేసుకుంటే ఇది మన లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అవుతుంది. మన అంటే క్వశ్చన్లో లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అంటే మొత్తం ఇదంతా కనుక్కోవాలి. సో ఇక్కడ బై BD ఇంటూ 100 వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా బై BD ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, సో ఇది ఇటు పక్క తీసుకొచ్చామనుకోండి, AST బై BD ఇంటూ 100
ఈక్వల్ టు ప్రాబ్లం మళ్ళీ పీవైక్యూస్లో చూద్దాం. సో ఫస్ట్ నెక్స్ట్ ఏంటి అంటే మినిమం అండ్ మ్యాక్సిమం టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ బీమ్స్. సో ఇది ఇంపార్టెంట్ IS 456 కోడల్ ప్రొవిజన్ అండి. సో మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఎంత అవుతుంది కోడల్ ప్రొవిజన్ ప్రకారం AST మినిమం బై BD ఈక్వల్ టు 0.85/FY. సో ఇది మినిమం, ఇది చాలాసార్లు గేట్ ఎగ్జామ్, SSC తర్వాత మనం రాసే ఈ AWA అన్నింట్లో కూడా ఇది డైరెక్ట్గా ఇస్తారు. లేదు అంటే AST మినిమం మాత్రమే కనుక్కోమంటారు. అంటే ఎంత 0.85/FY ఇంటూ BD. ఓకే, సో మనకు ఈ చాప్టర్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లాబ్స్లో ఒక మినిమం రెయిన్ఫోర్స్మెంట్, మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్, కాలమ్స్, తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క షియర్ రెయిన్ఫోర్స్మెంట్లో డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో అన్నీ ఒక చోట నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బీమ్స్లో మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్టీల్ ఏంటి అంటే AST మినిమం బై BD. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇదొద్దు. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇందులో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకొని AST మినిమం కనుక్కోవచ్చు. సో మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్టీల్ ఎంత అంటే మన IS 456 2000 బేస్ చేసుకొని, ఎందులో ఇది బీమ్స్లో మళ్ళీ స్ట్రక్చర్ ఎలిమెంట్ చేంజ్ అయ్యే కొద్దీ మళ్ళీ చేంజ్ అవుతూ వస్తుంది. AST మినిమం బై BD ఈక్వల్ టు 0.85/FY. నెక్స్ట్ మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ ఏంటి అంటే AST మ్యాక్సిమం ఈక్వల్ టు 4% ఆఫ్ ఎఫెక్టివ్ గ్రాస్ ఏరియా ఉంటుంది. సో గ్రాస్ ఏరియా అంటే ఎంత B ఇంటూ D. 4% అంటే ఎంత 4/100 అంటే ఎంత వస్తుంది 0.04 BD అవుతుంది. ఓకే, 0.04 BD అవుతుంది. ఇది మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ ఇంతే ప్రొవైడ్ చేసుకోవాలి. మినిమం రెయిన్ఫోర్స్మెంట్ లోడ్ పైన బేస్ కాకుండా, ఇది చూడండి ఎక్కడ AST మినిమం అనేది లోడ్ వాల్యూ అనేది మనం ఎక్కడ తీసుకోవట్లేదు. ఎక్స్టర్నల్ లోడ్కి మనం AST అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అది ఓకే. ఆ వచ్చిన AST వాల్యూ అనేది ఖచ్చితంగా ఈ లిమిట్ కంటే ఎక్కువ ఉండాలి. ఇచ్చిన సెక్షన్ డైమెన్షన్స్కి, ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్కి ఖచ్చితంగా మన బీమ్లో ఈ AST మినిమం అనేది మన ఈ డ్యూరబిలిటీ క్రైటీరియాలో కానీ లేదంటే ఈ క్రాకింగ్ క్రైటీరియాలో, అన్ని క్రైటీరియాలలో మనం ఈ AST మినిమం అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ ఇంతే ఎందుకు ఉండాలి అని అంటే, మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ మనకు ఈ కంపాక్షన్, ఈ వర్కబిలిటీ, ఈ క్రైటీరియా అంతా తీసుకొని మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఇంతే ఉండాలి అని కూడా ఉంటుంది. ఓకే, సో మినిమం రెయిన్ఫోర్స్మెంట్ అండ్ మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ బీమ్స్, ఈ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మనం డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చినా పిక్ చేసుకుంటాం, లేదంటే వాల్యూస్ ఇచ్చినా కూడా గ్రేడ్ ఆఫ్ స్టీల్, డైమెన్షన్స్, నెక్స్ట్ ఒకవేళ మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకోమన్నప్పుడు B అండ్ టోటల్ డెప్త్ కూడా ఇస్తారు. అప్పుడు మనం ఇచ్చిన వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ 2 కోడల్ ప్రొవిజన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, క్లాస్ చెప్తున్నప్పుడు అంటే మీరు నోట్ చేసుకుంటే బెటర్ ఇవన్నీ చెప్తున్న క్లాస్ అంతా. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు ఆ చాప్టర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కోడల్ ప్రొవిజన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి మీరు అన్ని స్ట్రక్చర్ ఎలిమెంట్స్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మళ్ళీ మీరు స్పెసిఫిక్గా IS 456 కోడల్ ప్రొవిజన్స్ అన్నీ సపరేట్గా లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్తో పాటు కవర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇది కూడా కోడల్ ప్రొవిజన్స్ కవర్ అయిపోతుంది. మనకందరికీ తెలిసిన విషయమే, RCC అంటే ఫైనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చేది డైరెక్ట్ కోడల్ ప్రొవిజన్సే. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా ఇదనే కాదు, మీరు ఇప్పుడు క్లాస్ ఫాలో అవుతున్నప్పుడు ఒక బుక్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే క్లాస్ ఒకవేళ ఉంటే 20 minutes ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ 20 minutes నీట్గా నోట్ చేసుకుంటూ వెళ్తే ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఏదైనా వింది గుర్తుంటుంది. లేదు అంటే ఇంకంతే, అక్కడితో చదివి వదిలేస్తాం. కాబట్టి ప్లీజ్ నోట్ ఇట్. సో ఇందాక మనం చూసాం కదా, లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అండ్ మ్యాక్సిమం పర్సంటేజ్ విత్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ FE 415 స్టీల్. సో లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్, తర్వాత మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ స్టీల్, ఇది మీరే చేయండి. నిన్న ఒక్కళ్ళు పెట్టారు కామెంట్ సెక్షన్లో. సో
లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్సైల్ ఫోర్స్ తీసుకొని, అంటే ఎంత 0.36 FCK B ఇంటూ XU max ఈక్వల్ టు ఏమవుతుంది 0.87 FY AST. ఓకే, సో AST బై BD ఇంటూ 100 వేసుకుంటాం. ఇటుపక్క కూడా ఏం చేస్తాం? బై BD ఇంటూ 100 వేసుకుంటాం. సో మనకు లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అంటే ఏ వాల్యూ కావాలి అని AST బై BD ఇంటూ 100 ఈ మొత్తం వాల్యూని కలిపి మనం లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అని అంటాం. సో ఇందులో నుండి AST బై BD ఇంటూ 100 వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇంకేం అడిగారు? మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అడిగారు. సో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? 0.04 ఇంటూ B ఇంటూ D. ఓకే, సో క్వశ్చన్లో ఏం అడిగారంటే డైరెక్ట్గా పర్సంటేజెస్లో అడిగారు కాబట్టి జస్ట్ 4% ఆఫ్ గ్రాస్ ఏరియా. ఓకే, సో ఇది కూడా లిమిటింగ్ పర్సంటేజ్ అంతా మీరు సాల్వ్ చేస్తే 0.23% వస్తుంది ఆ ఫార్ములా నుండి. సో ప్లీజ్ డూ ఇట్. సో నెక్స్ట్ ఇందులో ఏమడిగారు? మినిమం టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అడిగారు. సో మినిమం టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్కి మనకు ఫార్ములా ఏముంది? AST మినిమం బై BD ఈక్వల్ టు 0.85 బై FY. సో ఏం కనుక్కోమన్నారు? AST మినిమం ఒకటి కనుక్కోమన్నారు. సో AST మినిమం ఈక్వల్ టు ఏమైంది? 0.85 బై FY ఎంత? 500 ఇంటూ B ఎంత? 250 ఇంటూ D ఎంత? 400. ఇదంతా సాల్వ్ చేస్తే మనకు AST మినిమం వాల్యూ ఎంత అనేది వస్తుంది. చూడండి, డైరెక్ట్ ఫార్ములా, జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఓన్లీ ఇంపార్టెంట్ IS కోడల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ టు బీమ్స్ డిస్కస్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఇప్పుడు జరిగిన క్లాసెస్ అన్నింటికంటే ఎక్కువగా అడిగేది ఈ కోడల్ ప్రొవిజన్స్ దీంట్లోనే. కాబట్టి క్రాక్ విడ్త్ లిమిట్స్ ఎంత, నామినల్ కవర్ ఎంత, స్పేసింగ్ రిక్వైర్మెంట్స్ ఎంత, ఓకే, డెఫ్లెక్షన్ లాస్ట్లో చూద్దాం డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అయిన తర్వాత కూడా. బట్ ఈ స్పేసింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి క్రాకింగ్ లిమిట్స్ ఇవంతా. సో నెక్స్ట్ క్లాస్లో IS 456/2000 నుండి బీమ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కోడల్ ప్రొవిజన్స్ చూసి PYQs కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి కాబట్టి ఈ PYQs డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే.